పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొలొస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కొలొస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారం, ఈ భూప్రపంచంలో చాలా మంది అధికారులను మనం చూస్తూ ఉన్నాం. ఒక పంచాయతీ మెంబర్ మొదలుకొని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు కూడా ఎందరో గొప్ప అధికారులు ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. చిన్న అధికారి మొదలుకొని పెద్ద అధికారి వరకు అనేక మంది అధికారులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకములో ఉన్న అధికారముల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో ఉన్న అధికారములు అవి తాత్కాలికమైనవి. అవి కొద్ది ప్రదేశాలకు మాత్రమే పరిమితి కలిగిన అధికారములుగా మనం చూడవచ్చు. ఏ అధికారమును మనం చూస్తూ ఉన్నా ఆ అధికారము శాశ్వతము ఉండదు, ఎల్లకాలము అది ఉండదు. రెండవది, ఏ అధికారం మనం చూసినా ఆ అధికారము ఒక ప్రదేశానికో, ఒక ప్రాంతానికో, ఒక మండలానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో అవి పరిమితమై ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారమును గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పి ఉన్నారు. ఆ మాట ఏమిటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నాయి. ఆల్ ద అథారిటీస్ హ్యావ్ బీన్ గివెన్ టు మీ. నాకు సర్వాధికారములు ఉన్నాయి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. గమనించాలి, ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్న అంశము యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారములు. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారములు, ద అథారిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూప్రపంచములో యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారములను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయ్యా, యేసుక్రీస్తు వారు ఏ అధికారమును ఈ లోకములో కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు వేటిపై ఆయన అధికారమును కలిగి ఉన్నాడు? నేను ఇందాక చెప్పాను, ఈ లోకములో ఏ అధికారము చూసినా అవి పరిమితి కలిగినవి, అవి తాత్కాలికమైనవి. కానీ యేసుక్రీస్తు వారి అధికారము ఈ లోకములో ఉన్న అధికారులు కలిగి ఉన్న అధికారము వంటిది కాదు. అది ఈ లోకములో లోకస్తులు లేదా అధికారులు కలిగి ఉన్న అధికారముల కంటే యేసుక్రీస్తు వారి యొక్క అధికారము అది అతీతమైనది.
ఏమిటి ఆ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారం? పిల్లరా, చాలా మంది యేసుక్రీస్తు వారిని గూర్చి చులకనగా మాట్లాడేవారు ఉన్నారండి, తక్కువగా మాట్లాడేవారు ఉన్నారు. ఆయన మేకులు పీక్కోలేని వాడని, ఆయన అధికారం లేనివాడని, ఆయన సామాన్యమైన వ్యక్తి లాంటి వాడని చాలా మంది ఆయన గూర్చి మాట్లాడేవారు ఉన్నారు. ఈ రోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, యేసుక్రీస్తు వారు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు, అసలు ఆయన కలిగి ఉన్న అధికారం ఏంటి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు దేని మీద అధికారం కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, జీసస్ క్రైస్ట్ హ్యాస్ ద అథారిటీ ఆన్ ది నేచర్ ఆర్ ఓవర్ ది నేచర్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ అథారిటీ ఓవర్ ద క్రియేషన్. ఈ భూప్రపంచంలో యేసుక్రీస్తు వారు ఆయన సృష్టిపై లేదా ప్రకృతిపై ఆయన అధికారము కలిగి ఉన్నవాడు. మొట్టమొదటి విషయాన్ని మరోసారి రిపీట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతిపై లేదా సృష్టిపై ఆయన అధికారమును కలిగి ఉన్నవాడు. ఇందాక చదివిన వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకములో కలిగినది ఏదైనా సరే ఆయన ద్వారానే కలిగిందటండి. ఈ లోకములో కలిగి ఉన్న అధికారం, ఈ లోకములో ఉన్న సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరిలో అంటున్నాడు, ఆయన సమస్తానికి కూడా ఆధారభూతుడు. హి ఈజ్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృజించిన వాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ సృష్టికర్తకు ఈ సృష్టిపై అధికారం అనేది ఉంది. గమనించాలి, ఈ సర్వాన్ని సృజించిన సృష్టికర్తకు ఈ సృష్టిపై ఆయనకు అధికారం అనేది ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ సర్వ సృష్టి ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఉంది. ఈ ప్రపంచమంతయు కూడా ఆయన సృజించిన సృష్టి ఆయన మాటకు విధేయతను చూపిస్తూ ఉంది. ఆయన ఈ సృష్టిపై అధికారము కలిగిన వాడు. ఆయన సృష్టిపై అధికారము కలిగిన వాడు అనడానికి నేను 3 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనము అక్కడ ధ్యానం చేస్తే, దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో అక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ఒక సంభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. చదవండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడి ఉన్నది. చూడండి, వారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నశించుచున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయనను లేపిరి. పిల్లలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఆయన చేయుచున్న కార్యం ఏంటంటే 26వ వచనం, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన వినియోగించుచున్న ఆయన శక్తిని, ఆయన అధికారమును మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలారా గాలి తుఫానును ఆయన గద్దించగా అది నిమ్మలమైంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గాలి తుఫానును గద్దించగా అది నిమ్మలమాయెను. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అవండి, గాలి తుఫాను, సముద్రము దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞను నెరవేర్చు
తుఫాను అని వాక్యం చెప్తుందండి. అంటే తుఫాను దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంది. ఈ లోకములో ఎంత గొప్ప అధికారి అయినా, ఆయన కలెక్టర్ గారైనా, ఆయన మంత్రి గారైనా, ఆయన ముఖ్యమంత్రి గారైనా ఒక వర్షం పడుతూ ఉంటే వర్షాన్ని ఆపలేడు. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈ భూప్రపంచంలో తుఫానుని ఎవరు ఆపలేరు, గాలిని ఎవరు ఆపలేరు, వర్షాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈ లోకములో మనుషులు కలిగి ఉన్న అధికారములకు అతీతమైన ఒక అధికారమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సృష్టిని శాసిస్తూ ఉన్నాడు, ప్రకృతిని ఆయన శాసిస్తూ ఉన్నాడు. గాలిని సముద్రమును గద్దింపగా అది నిమ్మలమైపోయింది. ఆయన గద్దింపగా, ఆయన గద్దింపునకు లోబడి సముద్రముపై, ఏమండి, ప్రకృతిపై, ఆయన సృజించిన సృష్టిపై ఆయన అధికారమును అక్కడ ఆయన చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఒక్క మాట పలికాడో ఆయన మాటకు విధేయత చూపించి గాలి సముద్రము నిమ్మలమైపోయింది. యేసుక్రీస్తు వారు ప్రకృతిపై అధికారం కలిగిన వారు. రెండో విషయాన్ని మనం ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ సృష్టిపై లేదా ప్రకృతిపై అధికారము కలిగి ఉన్నాడు అనడానికి రెండో విషయాన్ని మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానం చేయవచ్చు. అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఒక మహోన్నతమైన కార్యం, అంటే ఈ భూప్రపంచంలో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యం. అదేమిటంటే జీసస్ వాక్ డౌన్ ద వాటర్. అంటే యేసుక్రీస్తు వారు నీటి మీద నడవడం. ఈ భూప్రపంచంలో ఎవరైనా నీటి మీద నడవగలరండి? యేసుక్రీస్తు వారు అక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జీసస్ వాక్ డౌన్ ద వాటర్. ఆయన సముద్రాన్ని గద్దిస్తే, గాలిని గద్దిస్తే అది నిమ్మలమైపోయింది. రెండవది, సృష్టిపై ఆయన అధికారము కలిగి ఉన్నాడు అనడానికి రెండవ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన సృజించిన సృష్టి సముద్రము పై ఆయన నడుస్తూ వెళ్తున్నాడు. సృష్టిపై యేసుక్రీస్తు వారు అధికారము కలిగి ఉన్నాడు. మూడో విషయాన్ని మనం ధ్యానం చేస్తే, హౌ డస్ జీసస్ హ్యావ్ ద అథారిటీ ఆన్ దిస్ క్రియేషన్? ఈ సృష్టి మీద దేవునికి ఎలా అధికారం ఉంది అని మనం ఆలోచన చేస్తే, గమనిస్తే మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నేను రెఫరెన్సెస్ ఇస్తా ఉన్నాను, మీరు తర్వాత చదవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క మాటకు విధేయతను చూపిస్తున్నటువంటి సముద్రములో ఉన్నటువంటి చేపలు, ఎందుచేతను అనే సముద్రములో చేపలు ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాయి, లేదా ఆయన మాట వినుచు ఉన్నాయి అని నేను చెప్తున్నానంటే, రాత్రంతా కూడా జాలర్లు ప్రయాసపడి చేపలు పట్టారండి. ఒక్క చేప కూడా దొరకలేదు. దే కాట్ నథింగ్. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఒక్క చేప కూడా వారికి దొరకలేనప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, రాత్రంతా ప్రయాసపడ మాకేమీ రాలేదు అని వారు నిరుత్సాహంతో, నిరాశతో ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, మీ దోణెలను లోతులకు నడిపించి వలలు వేయండి అని అంటున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. అదే సముద్రం, అదే సముద్రములో అదే జాలరులు, అదే వలలతో రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట పలికితే ప్రియులారా, వారి యొక్క వలలన్నీ పిగిలిపోయేంతగా, వారు ఆ వలలను పట్టుకోలేక ఇతరులకు సైగ చేసేంతగా, వారు దోణెలు మునిగిపోయినంతగా విస్తారమైన చేపలు పట్టారు. అదే సముద్రం రాత్రంతా ప్రయాసపడ్డారు, అదే స్థలములో రాత్రంతా అదే వలలతో అదే సముద్రములో అదే జాలర్లు ప్రయాసపడుతూ ఉంటే ఒక్కటి కూడా వారికి దొరకలేదే.
ప్రియ దేవుని బిడ్డారా, ఏ విధముగా ఒక్క మాట యేసు క్రీస్తు వారి మాటకు విధేయత చూపిస్తే విస్తారమైన చేపలు అక్కడికి వచ్చి పడ్డాయండి. యేసు క్రీస్తు వారు సృష్టిపై అధికారం కలిగిన వాడు. దేవుడు ఒకసారి మనిషి మాట వినలేదండి, ఆయన ప్రవక్త మాట వినలేదు. వెళ్ళేనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు, చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. చేప లేదా తిమింగలం, నీవు నా మాట వినన్నప్పుడు పిల్లల మానవుడు దేవుని మాట వినలేదు, కానీ ఈ సృష్టిలో ఒక భాగమైన చేప ఏమంటే దేవుని మాటకు విధేయత చూపించింది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు మానవుని దేవుడు అన్నిటికంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా సృజించాడు. ఎందుచేతనో తెలుసండి? ఈ సర్వ సృష్టిని సృజించిన తర్వాత మానవుని అన్నాడు, మీరు వాటిని ఏలుబడి చేయండి అన్నాడు. యు హావ్ టు రూల్ దెమ్. మీరు వాటిని ఏలుబడి చేయండి అంటే ఈ సృష్టి అన్నిటికంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఈ మానవుని చేస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించాలి, సృష్టి ఆయన మాట వింటుంది, చేప ఆయన మాట విన్నది, సముద్రము ఆయన మాట విన్నది. పిల్లరా, ఏ అధికారి చెప్పినా సముద్రము ఆగదు, ఏ అధికారి చెప్పినా గాలి తుఫాను ఆగదు, ఏ అధికారి పిలిచినా చేపలు రావు, ఏ అధికారి చెప్పినా ఈ లోకములో ఎవ్వరు ఆయన మాట వినరు. కానీ ఈ సృష్టి, ఆ సృష్టి సృజించబడిన సృష్టికర్త ఒక ఆజ్ఞ ఇస్తే ఆయన ఆజ్ఞకు విధేయత చూపిస్తా ఉంది. సృష్టి మీద ఆయనకు అధికారం ఉందండి. గాడిద ఆయన మాటకు లోబడింది, కాకి ఆయన మాటను వింది, చేప ఆయన మాటను వింది. పిల్లరా, ఈ లోకములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ భూమి మీద మనుషులను చేసినందుకు బాధపడుచు ఒక సందర్భంలో ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా నేను చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏమండి, సృజించబడిన సృష్టి అంతా దేవుని మాట వింటూ ఉంటే, సృజించబడిన సృష్టిపై దేవుని అధికారమును ఆయన శాసిస్తూ ఉంటే, ఆ సృష్టి దేవుని మాటకు విధేయత చూపిస్తే, ప్రియులారా, ఒక మానవులమైన మనం, ఆయన చేత సృజించబడిన మనం ఆయన మాటకు విధేయత చూపించగలుగుతున్నామా? ఆయన మాట మనం వినగలుగుతున్నామా? ఆకాశముతో అంటున్నాడు, ఆకాశమును ఒకసారి ఆలకించు, నేను పిల్లలను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. యేసుక్రీస్తు వారు సృష్టిపై అధికారము కలిగి ఉన్నాడు. ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరికి లేని అధికారం ఆయనకు మాత్రమే ఉంది. ఏ అధికారి మాట ఈ సృష్టి వినదు. పిల్లరా, తుఫాను వస్తా ఉంది అని వారు హెచ్చరికలు మాత్రమే వాతావరణం కేంద్రం వారు చేయగలరు. ఏమండి, వరదలు వస్తే ప్రభుత్వం వారు వరదలు ఆపలేరు, ఫ్లడ్స్ ని వారు ఆపలేరు, పిల్లల తుఫాన్ని వారు ఆపలేరు, వర్షాన్ని వారు ఆపలేరు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట పలికితే ఈ సర్వ సృష్టి ఆయన మాటకు విధేయత చూపిస్తుంది. ఎందుచేతనో తెలుసా? సృజించబడిన సృష్టి సృష్టికర్తకు విధేయత చూపిస్తుంది. ఈ రోజున చాలా మంది ఆ సృష్టికర్తను ఆరాధన చేయడం మానేసి సృష్టిని ఆరాధన చేస్తూ ఉన్నారండి. పిల్లరా, ఈ ప్రపంచంలో ఇవి మనము చూస్తున్న ప్రతి వాటి వెనకాల ఒక సందేశాన్ని మనం చూడగలం. అందుచేతనే ఈ ప్రకృతి ఇస్తున్న సందేశాన్ని ఏమనంటారంటే ద నేచురల్ రివల్యూషన్ అని పిలుస్తారు. అంటే ప్రకృతి ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడం. ఈ ప్రకృతి మనంతా చూస్తున్నప్పుడు అది ఒక సందేశాన్ని మనకిస్తుంది. మా వెనకాల బొమ్మను సృజించిన సృష్టికర్త ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారాల్లో మొదటి అధికారం ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడు. రెండవది మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు వారు ఆయన సృష్టి మీద మాత్రమే అధికారం కలిగి ఉన్నవాడు కాదండి. మన వాక్యాన్ని ధ్యానం చేస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి
అధికారము కలదు. స్తోత్రం కలుగును గాక. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉందటండి. నేను వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే అవి మీరు జాగ్రత్తగా ఇంకా అర్థం చేసుకుంటారని. కొన్ని వీడియోస్ కావచ్చు, లేదా కొన్ని పిక్చర్స్ కావచ్చు, చూస్తూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పిల్లల రెండవ అధికారం, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కలిగి ఉన్న రెండవ అధికారమును మనం ధ్యానం చేస్తున్నాం. జీసస్ క్రైస్ట్ హ్యాస్ an authority to forgive the sins. అంటే పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు వారికి అధికారం కలదు. సరే, అందరూ చెప్తారా? పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు వారికి అధికారము కలదు. ఒకటి, సృష్టి మీద అధికారం ఉంది. రెండవది, పాపములు క్షమించుటకు ఆయనకి అధికారం కలదు. ఏమండి, ఈ భూప్రపంచంలో ఏ అధికారి కలిగి ఉండలేని గొప్ప అధికారం ఇది కూడా. ఎందుచేతనో తెలుసా? ఏ మంత్రి గారైనా, ఏ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా నీకు లోన్లు ఇవ్వచ్చేమో. దేవుని బిడ్డారా, నీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వచ్చేమో, స్థలం ఇవ్వచ్చేమో, పథకాలు ఇవ్వచ్చేమో. కానీ ఏ ఒక్కరూ ఇవ్వలేని, ఏ ఒక్కరూ చేయలేని గొప్ప కార్యం ఏంటో తెలుసా? పాపములను క్షమించే అధికారం. యేసుక్రీస్తు వారు అన్నారు, పాపములు క్షమించుటకు ఈ భూమి మీద మనుష్య కుమారునికి, అంటే యేసుక్రీస్తు వారికి అధికారం కలదు. అంటే ఆయన చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది. ఏంటి అధికారం? పాపములు క్షమించే అధికారం. పిల్లరా, ఈ భూప్రపంచంలో సర్వ మానవాళిని పట్టి పీడిస్తున్న ఒక వ్యాధి ఉందండి. ఈ భూప్రపంచంలో సర్వ మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధి అదేంటో తెలుసా? కరోనా వైరస్ కాదు, పాపము అనే వ్యాధి. పాపం ఎందుచేతనో తెలుసండి? పాపానికి నిర్వచనం మిస్సింగ్ ద మార్క్ అన్నారు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చేయొద్దన్నది చేయడమే పాపం. ఇంకో విషయంలో, ఇంకో మాటలో చెప్పాలంటే గురి తప్పిపోవుట, మిస్సింగ్ ద మార్క్, గురి తప్పిపోవడమే పాపం. అంటే ఈ రోజున ప్రపంచానంతటిని పట్టి పీడిస్తున్న ఒక వ్యాధి ఏంటంటే పాపము అనే వ్యాధి. పాపం. ఇక్కడ మీరు గమనించండి, ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకుని వచ్చారు కదా. ఇస్ ఇట్ బీయింగ్ ప్లే? ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకుని వచ్చారు. ఒక పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వస్తే, యేసుక్రీస్తు వారు, ప్రియమైన బిడ్డారా, వెంటనే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు అని చెప్పి వెంటనే ఆయన్ని స్వస్థపరచాలి. కానీ వెంటనే ఆయన స్వస్థపరచలేదండి. పిల్లల జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన యొద్దకు పక్షవాయువు కలిగిన వాడిని తీసుకుని వచ్చినప్పుడు మొట్టమొదటి ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఏమండి, పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరుస్తారని తీసుకొస్తే యేసు ప్రభు ఏమో స్వస్థపరచలేదు. ముందు ఆయన ఏమన్నా తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆ మాటను విన్న పరిసయ్యులు వీళ్ళందరూ కూడా పిల్లరా వారిలో వారు సనుకుంటున్నారు. పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్తున్నాడేంటి, ఈయనకి ఎక్కడ అధికారం ఉంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తనంతట తాను ధైర్యముతో ఒక మాటను చెప్తున్నాడు. అదేంటో తెలుసా? ఈ భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది. పాపాలు క్షమించే అధికారం. పిల్లల బైబిల్ గ్రంథము నుండి దీని గూర్చి కూడా నేను 3 విషయాలు చెప్తాను. పాపములు క్షమించబడి ఉండడం. మొట్టమొదటిగా, పక్షవాయువు కలిగిన వాడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు అతని పాపములు దేవుడు క్షమించాడు. ఎందుకు ఆయనకి మాత్రమే అధికారం ఉందో తెలుసండి? యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకములో పరిశుద్ధుడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, అందరూ పాపాత్ములే. బైబిల్ సెలవిస్తుంది, దేర్ ఇస్ నో రైచియస్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూప్రపంచంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపములో పడిపోయి ఉండగా
అందరూ పాపములో ఉంటూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డారా, ఈ భూప్రపంచములో నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను అని చెప్పగలిగిన ఒకే ఒక దేవుడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చెప్పాడు, నేను నాలో ఏ పాపము లేదు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు? మన ప్రభువు చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడను, ఐఎమ్ హోలీ. యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి కనుక ఆలోచన చేస్తే, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది. పిల్లరా, ఆయన ఈ లోకములో పరిశుద్ధత అనే ఒక మాదిరిని ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని ధైర్యముగా ఈ ప్రపంచంలో చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనలో పాపం లేదు. అందుచేత ఈ లోకములో మనం చూస్తా ఉన్నప్పుడు పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాడు. ఆయన కులాన్ని స్థాపించడానికి కాదండి, మతాన్ని స్థాపించడానికి కాదండి, రాజకీయ పార్టీలను స్థాపించడానికి కాదు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, భూ ప్రపంచంలో ఉన్న ఒక సార్వత్రిక సమస్య ఏంటంటే పాపం. ఆ పాపము నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణము పెట్టి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన మేకులు పీక్కోలేని దేవుడు కాదండి, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అందరిని బట్టి చప్పలు కొడుచు ప్రభు అద్భుతమైన నామమును మనం మహింపడదాం. చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేవడం ఎవరు సాధ్యం కాదు ఈ ప్రపంచంలో. అందుకనే ఆయనకున్న పేరు ఆయన మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. పిల్లరా, ఆయన యొద్దకు వచ్చినప్పుడు పక్షవాయువు కలిగిన వారి పాపాలు క్షమించాడు. 2వ ఎగ్జాంపుల్ కూడా మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనములో ఒక పరిసయ్యునింట యేసుక్రీస్తు వారు భోజనం చేస్తూ ఉన్నారు. ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది. వెనక తట్టు నుండి ఆయన యొద్దకు వచ్చి కన్నీళ్లతో పిల్లరా తన పాదాలు తడుపుతుంది. యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగి వేస్తా ఉంది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. యేసుక్రీస్తు వారు అన్నారు. ఒకసారి మీరు చదివితే ఆ మాటలు